ఆంధ్ర పార్టీ అనుకుందాం సరే, అది పార్టీ పెట్టింది తెలంగాణ గడ్డ మీద కాదంటే ఆంధ్ర పార్టీ అన్నారు. అంటే నేనంటాం కాదు, నేను ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాటి మీద నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉన్నారు కాబట్టి నేనేం అడుగుతున్నానంటే, సరే మీరు ఆంధ్రాలో చేసుకోవాల్సిన రాజకీయాలు ఇక్కడ ఏం అవసరం నేను అడుగుతున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేమేం చెప్తున్నాం అంటే, ఈ 12 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేయలేదు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆంధ్ర పార్టీ అంటున్నారు కదా. 11 రోజులు తెలంగాణ విభజన జరిగితే 11 రోజులు అన్నం తెలియదు అన్న వ్యక్తి ఎట్లా చేస్తారని మాట్లాడుతున్నారండి. నేనేం చెప్తున్నా అంటే, ఆ వీడియోని బయట పెట్టమనండి, మొత్తం ఆ స్పీచ్ మొత్తం బయట పెట్టమనండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, 11 రోజులు నేను అన్నం తిన్నది తెలంగాణని విడగొట్టినట్టు కాదు, విడగొట్టినందుకు కాదు అని స్పష్టంగా చెప్పిన నా ఓపెన్ ఛాలెంజ్. ఆ స్పీచ్ మొత్తం బయట పెట్టమని దమ్ముంటే ఆ 11 రోజులు క్లిప్ కాదు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడింది అనే దాని మీద మొన్న కూడా వివరణ ఇచ్చాడు. నేను ఆయన ఏ ఉద్దేశంతో అన్నా నేను చెప్తున్నా, ఇంకోటి కూడా మీరు నేను కొట్టుకోవటం కాదు, మీరు మేము కూర్చొని మాట్లాడుకొని ఏది పెప్పర్ స్ప్రేలు చల్లుకొని ఒకళ్ళొకళ్ళ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మీరు మాకు వ్యతిరేకులు మేము మీకు వ్యతిరేకం అనే స్థితిలో కాకుండా రాష్ట్రాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో విడదీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకో విషయం కూడా ఇటీవల నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో ఒకసారి చూడండి, ఇది మొన్న అంటే ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారిని అదే వెంకటకృష్ణ గారు అడుగుతున్నారు. ఉద్యమం చాలా తీవ్రంగా నడుస్తుంది. ఆల్మోస్ట్ చాలా పార్టీలు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి, ప్రత్యేక తెలంగాణ చేయాలనే డిమాండ్ చేస్తున్నాయి. మీరేమంటారు అనేది నా క్వశ్చన్. వ్యక్తిగతంగా మీరు భారతదేశం నుంచి విడిపోవట్లేదు కదా, భారతదేశం నుంచి విడిపోతున్నప్పుడు నేను అభిప్రాయం చెప్తాను. ఇది భారతదేశం నుంచి విడిపోయినప్పుడు సమస్య ఉంది. ఆంధ్ర నుంచి విడిపోతుంది, సెపరేట్ తెలంగాణ అనేది విడిపోవాలి. తెలంగాణ గానీ ఏదైనా సరే అన్ని భారతదేశం అంతర్భాగమే కదా. నేను చాలా స్పష్టంగా చెప్పాను, భారతీయుడిగా నాకు ఏ సమస్య లేదు, నాకు ఇష్టం. నా హీరోల ప్రజారాజ్య పార్టీ ఇంత క్లియర్ గా చెప్పాను. ఇంకా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, దాన్ని చెలవల పలవలు చేసి. అది కూడా కాదు, విమలక్క గారు చెప్పారుగా, విమలక్క గారు ఏమి ఆమె వ్యక్తిత్వం తక్కువ కాదుగా. తెలంగాణ పోరాటంలో ఆమె పాత్ర ఎంత గొప్ప, చాలా గొప్ప పాత్ర, చాలా గొప్ప పాత్ర. సరే, ఆ రోజు ఆమె ఏ స్టాండ్ తీసుకుంది అనేది మాకు సంబంధం లేదు. వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఏం చేశారు అనేది చేశారనేది తెలుసు. అప్పుడు ఈ తెలంగాణ వాదాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. మరి విమలక్కకి ఎందుకు పదవులు రాలా? విమలక్కకి ఎందుకు పదవులు రాలా? ఈ గవర్నమెంట్ లో రావాలి, ఆ గవర్నమెంట్ లో రాలా. విమలక్క పాత్ర నువ్వు రావాలిగా. గద్వాల విజయలక్ష్మి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవి పొందిన వ్యక్తి, ఉమెన్ కమిషన్ చైర్మన్. మళ్ళీ ఎందుకు ఇచ్చిన పదవి? ఎందుకు ఇచ్చిన? విమలక్కకి ఇవ్వచ్చు కదా, విమలక్క గారికి ఇవ్వచ్చు కదా. ఆవిడ కూడా మహిళే కదా, ఆమె కూడా మహిళే కదా. చైర్మన్ చేయి, హక్కుల గురించి మాట్లాడిద్ది, పాటలు పాడిద్ది కదా. తెలంగాణ సంస్కృతి సారథి చేయొచ్చు కదా, అద్భుతంగా. ఆమెకు అవగాహన ఉంది కదా. గద్దర్ గారి కూతుర్ని వేరే అవకాశాలకు వాడుకోవచ్చు కదా. అంటే ఏంటంటే ఇంకేదన్నా అంటే గద్దర్ అవార్డులు పెట్టి, సరే నేను గద్దర్ అవార్డులు పెట్టినందుకు తప్పనట్లా. గద్దర్ గారిని గౌరవించారు, మీరు ఎంత గౌరవించారనేది తెలంగాణ ప్రజలకు తెలియట్లేదా? స్మృతివనాల పేరు మీద మీరు ఎంత మోసం చేశారనేది తెలంగాణ ప్రజలకు తెలియట్లేదా? ఇవన్నీ ఆడికిపోయినాయి తెలంగాణ అస్తిత్వం. మరి మాట్లాడే వ్యక్తులు